Thank God for allowing us to gather here today. మరి దేవుడు ఈ విధంగా మనం కూడుకునేదానికి అనుమతించినందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. So I was looking at John chapter 5. నేను యోహాను సువార్త 5వ అధ్యాయం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు Verse 44. 5:44. So it says, how can you believe when you receive glory from one another? అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? And verse 43. 43వ వచనంలో, I have come in my Father's name and you do not receive me. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. So I believe that, believing is actually receiving. నేనేం నమ్ముతున్నాను అని అంటే, విశ్వసించడం అని అంటే స్వీకరించడం. Because even the devils, the demons, they also believe. ఎందుకు అని అంటే ఈ దయ్యాలు కూడా అవి కూడా వాటికి కూడా నమ్మకం ఉంటుంది. But they don't have that, receiving of God's Son as, God. కానీ దయ్యాలకి ఉండనిది ఏమిటి అని అంటే దేవుని కుమారుని స్వీకరించేదానికి దయ్యాలకు అటువంటి మనసు ఉండదు. To be delivered from sin. పాపం నుంచి విడుదల పొందాలనే కోరిక ఉండదు. So here, it says in verse 44, the second portion, it says, you do not seek the glory that is from the one and only God. ఇక్కడ 44వ వచనంలో రెండో భాగంను మీరు చూసినట్లయితే, మీరు అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును మీరు కోరట్లేదు. So it's just that you receive honor from one another, glory from one another, but you do not seek for the glory that is from the one and only God. అయితే ఒక్కని వలన ఒకడు మెప్పు పొందడం మీరు కోరుకుంటారు, వాళ్ళ నుంచి వచ్చే మహిమను ఘనతను మీరు కోరుకుంటారు. కానీ అద్వితీయ దేవుడైన ఒకే ఒక్క దేవుడైన తన దగ్గర నుంచి వచ్చే మెప్పును మీరు కోరుకోవట్లేదు. So what does it mean to seek the glory that is from the one and only God? కావున అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరుకోవడం అనంటే ఏమిటి? So, in the Old Testament, glory was a bright light or, a loud sound, and some miraculous things. పాత నిబంధనలో మహిమ అంటే ఏదో గొప్ప వెలుగో, లేదంటే ఒక గొప్ప శబ్దమో, లేదో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు కావచ్చు. ఆ విధంగా అనుకుంటారు. Even on the Mount of Transfiguration, when Jesus, his face shined like the bright sun, his clothes became so bright white. ఆ రూపాంతరపు కొండ మీద కూడా యేసుక్రీస్తు ప్రభువారి ముఖము, ఆయన వస్త్రాలు ఎంతో మహిమకరంగా గొప్పగా వెలుగు పొందడం, చాలా గొప్ప వెలుగుతో కూడుకొని ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం, చదువుతాం. So even today, most of Christianity is looking for some spectacular glory like that. ఈ రోజుకి క్రైస్తవ్యంలో అటువంటి భాషంగా కనిపించే ఒక గొప్ప వెలుగు లాంటి మహిమను కోరుకుంటూ ఉన్నారు క్రైస్తవులు. But the glory of God is there in John chapter 1 verse 14. అయితే దేవుని యొక్క మహిమ ఎక్కడ ఉంది అని అంటే యోహాను సువార్త 1:14. In John 1:14 it says, and the word became flesh, ఆ వాక్యము శరీరధారి అయి and dwelt among us, మన మధ్య నివసించెను, and we saw his glory as of the only begotten from the Father, full of grace and truth. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. So this is the glory which we have to seek for. కాబట్టి ఇటువంటి మహిమను మనము వెతకవలసి ఉంది. In verse 44, John 5:44, it says in the second portion, you do not seek the glory that is from the one and only God. యోహాను సువార్త 5:44లో ఉంటుంది కదా, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును మీరు కోరుకోవట్లేదు. Because this is the glory which is full of grace and truth. కావున ఇదే
మహిమ అని అంటే అది కృపా సత్య సంపూర్ణంగా యేసుక్రీస్తు స్వరూపంలో మన మధ్యకు వచ్చి నివసించింది. So this is the life of Jesus Christ. ఇది ఏమిటి? ఈ మహిమ యేసుక్రీస్తు యొక్క జీవితము. In verse 4, John 1:4, it says, "In him was life, the life was the light of men." యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. There was verse 9, "There was the true light which coming into the world enlightens every man." 9వ నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. Verse 14, 14వ "And the word became flesh and dwelt among us, and we saw his glory, glory as of the only begotten from the Father, full of grace and truth." ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. So if we will ask the Lord Jesus Christ to show what is grace and truth, he will show it to us. కనుక మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ కృప ఏమిటి, ఈ సత్యం ఏమిటి అని మనం అడిగితే ఆయన మనకు చూపిస్తాడు. Verse John 5:44, యోహాను 5:44 "Seek the glory that is from one and only God." అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును, ఆయన దగ్గర నుంచి వచ్చే మెప్పును మాత్రమే మీరు వెతకండి, కోరుకోండి. Seek for that grace and truth which was in Jesus Christ. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ కృప, ఆ సత్యాన్ని మీరు వెతకాలి. Then you will not be interested in receiving the glory or the honor which comes from men. అప్పుడు ఈ లోకము నుండి, ఈ లోకము ద్వారా వచ్చే మెప్పును, మహిమను, ఘనతను మీరు కోరుకోరు, ఆశించరు. You know, Jesus Christ was living such a perfect life. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో సంపూర్ణం కలిగిన జీవితాన్ని జీవించారు. And if we want to live like that, the Lord will keep on showing to us how much we are not like Jesus Christ. ఒకవేళ మనము కూడా ఆయనలా జీవించాలి అని మనం కోరుకున్నట్లయితే మనం యేసుక్రీస్తు వలె కాకుండా ఎంత వేరుగా ఉన్నామో ఆయన మనకు చూపిస్తూ ఉంటాడు. And so he will keep leading us in that way. తద్వారా మనల్ని యేసుక్రీస్తు స్వరూపంలోనికి మారడానికి ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. We can really believe him. మనం నిజంగా ఆయన యందు నమ్మిక ఉంచగలుగుతాం. So in verse 44, in the beginning it says, "How can you believe when you receive glory from one another and you do not seek the glory that is from the one and only God?" అంచేతనే 5:44 అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? Will you believe that you can become like Jesus Christ? మీరు నమ్ముతున్నారా యేసుక్రీస్తు ప్రభు వలె మనం మారగలము అని మీరు నమ్ముతున్నారా? In every situation in your life, you can. Like, what would Jesus Christ have done if he were in your place? Do you have the desire to do that? మీరు నమ్ముతున్నారా మీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా నేను జీవించగలుగుతాను అనే సత్యంలోనికి ఆ ఒక నమ్మకం మీకుందా? So verse 41, John 5:41, "I do not receive glory from men." యోహాను సువార్త 5:41 యేసుక్రీస్తు ఏమంటున్నారనంటే, నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను. Yeah. The Lord will give you that grace, that in every situation we'll be able to identify that this is glory from man. I don't want to receive it. దేవుడు మీకు ఎటువంటి కృపను అనుగ్రహిస్తాడు అని అంటే, ప్రతి సందర్భంలో ఇది మనుషుల ద్వారా వచ్చే మహిమ లేకపోతే ఘనత కనుక ఈ మనుషుల ద్వారా వచ్చేదాన్ని నేను స్వీకరించను అనే స్థితికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. And this is the glory which is coming from the Father, so I will take it. అయితే ఇదేమో ప్రభువు నుంచి, దేవుని దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి వస్తున్న మహిమ కనుక దీనిని నేను స్వీకరిస్తాను, దీన్ని నేను అంగీకరిస్తాను. So when Judas Iscariot came to betray Jesus Christ, మరి యేసుక్రీస్తును అప్పగించడానికి ఇస్కరియోతు యోధా వచ్చినప్పుడు Peter saw Judas Iscariot, and he took his sword and he just cut off Malchus' ear. పేతురు తన దగ్గరున్న ఆ కత్తిని తీసుకొని అక్కడున్న ఒక
సైనికుని చెవును దాడి చేస్తాడు. But Jesus Christ, he saw that that was the cup which was coming from his Father. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో ఏం చూశారంటే తన తండ్రి దగ్గర నుంచి తన దగ్గరకు వస్తున్న ఒక పాత్ర అని యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. That was the glory for him. అదే యేసుక్రీస్తుకు మహిమై ఉంది. See, John 18 verse 11. యోహాను సువార్త 18:11. John 18:11. So Jesus said to Peter, put the sword into the sheath. The cup which the Father has given me, shall I not drink it? యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. So all these situations which the Lord allows in our life, we should be able to see that this is the one which brings glory, the glory of God for me. కనుక మరి దేవుడు మన జీవితంలో అనుగ్రహించే ప్రతి సందర్భంలోనూ ప్రతి పరిస్థితిలోనూ ఇది తండ్రి దగ్గర నుంచి వస్తున్న పాత్ర, నేను స్వీకరించాలి, దీన్ని నేను త్రాగాలి అని మీరు తెలుసుకునేలా ఉంటుంది. This path of weakness, ఈ బలహీనంగా ఉండే ఈ యొక్క మార్గము, that is the way which the Lord will lead us. అదే దేవుడు మనల్ని నడిపించే మార్గము. And we can experience the glory of God. ఆ మార్గంలో నడవడం ద్వారా మనం దేవుని యొక్క మహిమను మనం అనుభవించగలుగుతాం. Because the Lord Jesus Christ, he is building his church. ఎందుకనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని ఆయన కడుతున్నారు. It's not by visible signs, ఏదో బాహ్యంగా కనిపించే సూచనల ద్వారా కాదు, but quietly working in our private lives. అది ఎంతో నెమ్మదిగా మౌనంగా మన జీవితాల్లో క్రియ చేయడం ద్వారా ఆయన కడుతున్నాడు. The Lord wants to build his church among us. ప్రభువు మన మధ్యలో ఆయన సంఘాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. And we know the way the Lord will build his church. మనకి తెలుసు ఆయన ఏ విధంగా తన సంఘాన్ని కట్టాలని కోరుకుంటున్నాడు అని. So last time when I was here, I spoke about those things. కనుక పోయినసారి మీ మధ్య నేను వచ్చినప్పుడు నేను వాటి గురించి నేను మీతో మాట్లాడాను. I don't know how many of you will remember that. మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉందని నాకు తెలియదు. There are 6 things which you should have to have a solid grip on Christian life. మరి క్రైస్తవ జీవితంలో గట్టి పట్టుగలిగి మీరు జీవించాలి అని అంటే మీకు 6 విషయాలు అవసరమని మీతో చెప్పాను. Yeah, so you need the palm. కాబట్టి మీకు ఒక అరచేయి కావాలి. The love of the Father. తండ్రి యొక్క ప్రేమ. Yeah, whatever be the situation, the Father loves us. అవును, ఈ పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడన్న సత్యం మనం ఎరిగి ఉండాలి. And whatever sin which you have done, we can turn to the Father with that godly sorrow. He will help us. అయితే మనం ఏ పాపం చేసినప్పటికీ మనము దైవికమైన దుఃఖంతో దేవుని వైపుకు తిరగొచ్చు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. He will receive us, forgive us, cleanse us and help us not to commit that sin again. ఆయన మనల్ని స్వీకరిస్తాడు, మనల్ని కడిగి తన రక్తంలో మనల్ని పరిశుభ్రపరిచి మరలా మనం ఆ పాపం చేయకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. We can go to him again and again and again. మనం ఆయన దగ్గరికి మరలా మనం వెళ్ళగలం. Yeah, the Lord looks at our heart. ఎందుకనంటే ప్రభువు మన హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. Whether we really hate that sin. మనం నిజంగా ఆ పాపాన్ని ద్వేషిస్తున్నామా లేదా అని చూస్తున్నాడు. Yeah, the Lord wants to, the Father, he loves us. తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He'll meet us in all our needs. మన ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. No need for being anxious about anything. దేని గురించి మనం కలవరం చెందాల్సిన అవసరం లేదు. But as I told, don't take, like the way the people look at, the Father, God as, some grandfather. జనులు అనేక మంది ఏదో ఒక తాతగారిని చూసిన విధంగా మనము తండ్రిని ఆ విధంగా మనం చూడొద్దు. Father, he loves the children, so he disciplines them, corrects them. తండ్రి తన బిడ్డల్ని ప్రేమిస్తాడు కనుక వారిని శిక్షిస్తాడు, వారిని సరిచేస్తాడు. It's not that you say Yesappa and then you keep continuing in your own sins.
అదేదో యేసు తండ్రి యేసు తండ్రి యేసు దేవా అని చెప్పి మరలా మీ పాపంలో మీరు జీవించడం కాదు. Yeah, so we need to know Jesus Christ, God as the Father. కనుక తండ్రిని ఒక ప్రేమ కలిగిన తండ్రిగా మీరు తెలుసుకోవాలి. And the blood of Christ, the thumb. ఆ తర్వాత బొటనవేలు అది యేసుక్రీస్తు యొక్క రక్తము. He will cleanse us of all unrighteousness. మన యొక్క ప్రతి ఒక్క అనీతి కార్యముల నుండి మనల్ని కడిగి వేస్తుంది. He will not remember our sins. ఆయన మన పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనడు. And because of the blood of Jesus Christ, we can enter into the presence of God. ఈ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళగలుగుతాం. So please don't use the blood of Christ for keeping out evil spirits. ఏదో ఈ దురాత్మలను పారద్రోలడానికి అన్నట్టుగా మీరు దేవుని యొక్క రక్తాన్ని మీరు వాడొద్దు. So many people of all religions have some way of keeping out evil spirits. ఈ లోకంలో ఉండే అనేక మతాల్లో ఉన్న వాళ్ళు దురాత్మలను దూరం పెట్టడానికి అనేకమైన ఆచారాలు అనేకమైన పద్ధతులను పాటిస్తూ ఉంటారు. But the blood of Christ, he shed his blood on the cross of Calvary for us to save us. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఆయన సిలువలో కార్చిన రక్తము మన కొరకు, మన పాపము నుండి మనల్ని రక్షించడానికి కొరకు. And he removed all the weapons on Satan. He removed all the weapons from Satan. ఆ సాతాను దగ్గర, అపవాది దగ్గర ఉన్న ఆయుధాలన్నిటినీ ఆయన ఏం చేశాడని అంటే నిర్వీర్యం చేశాడు, లేకుండా చేశాడు. And he took the key of death also from Satan. ఆ మరణపు ఆ తాళపు చెవిని కూడా సాతాను దగ్గర నుంచి, అపవాది దగ్గర నుంచి తీసివేసుకున్నాడు. And on the cross he made that he abolished the enmity between two groups of people, or between any human being. He abolished that enmity so that they can become one. సిలువలో ఏ ఇద్దరి మధ్య భేదాలని, ఆ వ్యతిరేకతని, ద్వేషాన్ని ఆయన ఏం చేశాడని అంటే అంతమొందించాడు. So we know the love of Father, and we have the power in the blood of Christ. తద్వారా మనం తండ్రి యొక్క ప్రేమ మనం తెలుసుకొని ఉన్నాం. యేసుక్రీస్తు రక్తంలో ఉన్న శక్తిని మనం తెలుసుకున్నాం. Whatever was the power which the Lord has given us for overcoming sin, that we know in the blood of Christ. ఈ పాపమును జయించడానికి ఏదైతే శక్తి, ఏ శక్తి అయినా అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో నుండి వచ్చింది. And the Holy Spirit, the power of the Holy Spirit. ఆ తర్వాత పరిశుద్ధాత్మ యొక్క శక్తి. To be a real bold witness for the Lord. నిజంగా దేవుని కొరకు ఒక ధైర్యమైన సాక్షిగా మనం ఉండేదానికి. To have the power to overcome sin. పాపముని జయించేదానికి కావలసిన శక్తి. And then the word of God. Sorry, I forgot the word of God. Holy Spirit, way of the cross. Love the Father, love of the Father, blood of Christ, word of God. Then the Holy word Spirit. of God I did not tell. Oh. Yeah. So the word of God is so important for us. కనుక దేవుని వాక్యం అనేది మన జీవితంలో ఎంతో అవసరమై ఉంది. The way the Holy Spirit uses the word for us to be born again. ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించి మనం తిరిగి జన్మించేలా చేస్తుందో దేవుని వాక్యము. And to be fed, nourished by the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పోషించబడి మనం ఎంతో ఉజ్జీవం పొందుకునేలాగా. It's the milk which is given to the newborn babe. దేవుని యొక్క వాక్యం ఎటువంటిది అని అంటే ఒక అప్పుడే పుట్టిన బిడ్డకి పాల వంటిది. And it is the meat which is for the people who are maturing. ఎవరైతే ఎదుగుతున్న వారికి అది మాంసము వంటిది. And then the Holy Spirit. అటు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. And the way of the cross. సిలువ మార్గము. This is so important because nobody in Christian world talks about putting your flesh to death. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే క్రైస్తవంలో ఎవరు కూడా దీని గురించి మాట్లాడరు, మన శరీరాన్ని మరణానికి అప్పగించాలి అని. Everyone talks about love of the Father, they will talk about the blood of Christ, they will talk about the word and the Holy Spirit, but they will not talk about the putting the flesh to death. అందరూ కూడా దేవుని ప్రేమ గురించి మాట్లాడతారు, యేసుక్రీస్తు యొక్క రక్తం గురించి మాట్లాడతారు, దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడతారు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారు, కానీ మన మాంసాన్ని
మనం మరణానికి అప్పగించాలి అని చెప్పి సిలువ యొక్క మార్గం గురించి ఎవ్వరూ మాట్లాడరు. Yeah, it's so very important to put our flesh to death. మన శరీరాన్ని మరణానికి అప్పగించడం ఎంతో ముఖ్యం. And also the fellowship among the saints. పరిశుద్ధుల యొక్క సహవాసము చివరిగా. So I told you that you need to be genuinely born again, baptized in the Holy Spirit. నేను మీకు చెప్పాను, దాని కొరకు మీకు ఏం కావాలంటే మీరు నిజంగా తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండాలి, మీరు పరిశుద్ధాత్మ అందాలి, బాప్తిస్మం పొంది ఉండాలి, పరిశుద్ధాత్మ నింపబడి ఉండాలి. And you must be committed. You must be wholehearted disciples of the Lord Jesus Christ. మీరు పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించే శిష్యులై ఉండాలి. So many people talk about being born again, being baptized in the Holy Spirit. అయితే అనేక మంది తిరిగి జన్మించే విషయం గురించి మాట్లాడతారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మాట్లాడతారు. But following Jesus Christ as disciples, very few people talk about that. అయితే యేసుక్రీస్తుని ఒక శిష్యుల్లా వెంబడించే దాని గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. Yeah, that is to obey all that what is written in Matthew chapter 5, 6 and 7. All those things we have to obey. ఒక పూర్ణ హృదయంతో వెంబడించే శిష్యుడిగా ఉండడం అంటే ఏంటి? మత్తయి సువార్త 5, 6, 7లో రాసిన దాన్ని అంతటినీ మనం లోబడడం, గైకొనడం. And then to be committed members in the body, in the church which Jesus Christ is building. అటు తర్వాత యేసుక్రీస్తు కడుతున్న సంఘంలో ఒక సమర్పణ కలిగిన సభ్యుడిగా ఉండడం. Because many people are talking about church. ఎందుకనంటే అనేక మంది సంఘం గురించి మాట్లాడుతూ ఉంటారు, but they're not talking about how the way the Lord is building his church. కానీ ఏ విధంగా ప్రభు తన సంఘాన్ని కడుతున్నాడు అనే విషయం వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. So I was looking at Acts chapter 20, where Apostle Paul is talking to the elders of the church in Ephesus. అయితే నేను అపోస్తలుడైన పౌలు అక్కడ సంఘస్థులకి ఏ విధంగా సంఘం కట్టే దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. And I looked at it like the church should have a wall which is separating that from the world. నేను ఏ విధంగా చూస్తున్నానంటే ఒక సంఘానికి చుట్టూ ఒక గోడ ఉండాలి. అది ఆ గోడ అనేది ఈ లోకమును సంఘాన్ని వేరు చేసేదిగా ఉండాలి. Very often the enemy tries to break down the wall. ఎందుకు అనంటే చాలాసార్లు ఈ విరోధి ఎప్పుడు కూడా ఈ గోడని కూల్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. But the Lord wants us to have a strong wall of separation from the world. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడనంటే ఒక బలమైన గోడ, ఈ లోకం నుండి వేరు చేసే ఒక బలమైన గోడ ఉండాలి ఈ సంఘం చుట్టూ అని కోరుకుంటున్నాడు. See, for all of us, we need a job. మనందరికీ కూడా మనకు ఒక ఉద్యోగం కావాలి. But is our job going to help in making us compromise with the world? మన ఉద్యోగము ఈ లోకంతో సమరస్యం చేసే విధంగా ఉందా? We should never allow us to compromise with the world. We should influence the world, but not the world influencing us. మనము లోకాన్ని ప్రభావం చేసే విధంగా మనం ఉండాలి. ఎప్పుడు లోకము మనల్ని ప్రభావం చేసేలా మనం జీవించకూడదు. See, John 10:1. యోహాను సువార్త 1:10. John 10:1. Truly, truly, I say to you, he who does not enter by the door into the fold of the sheep, but climbs up some other way, he is a thief and a robber. యోహాను సువార్త 10:1. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. So we have to make sure that the wall is so big and strong so that people won't jump out over that. కనుక ద్వారపాలకులు ఏ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఆ గోడ, మధ్య గోడ అనేది ఎంత బలంగా ఎత్తుగా ఉండాలనంటే ఈ విధంగా ఒక దొంగలు చొరబడిన విధంగా ఎవ్వరు కూడా చొరబడడానికి వీలు లేకుండా మనం చూడాలి. People should only come through the door. ఎవరైనా లోపలికి రావాలనంటే వాళ్ళు ద్వారం గుండానే రావాలి. And even there, the doorkeeper must be very alert. ఆ ద్వారం దగ్గర కూడా ఆ ద్వార పాలకులు ఎంతో జాగ్రత్త కలిగి ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. In Jude verse 4, యూదా 4:1, for certain persons have crept in unnoticed, those who were long beforehand marked out for this condemnation, ungodly persons who turn the grace of our God into licentiousness and deny our only master Lord Jesus Christ. యూదా 4:1 ఏమైనా ఉంటుంది? ఎందుకనంటే ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను
కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. So we have to make sure that people don't creep in unnoticed and who will corrupt the church. కనుక మనం జాగ్రత్త పడాలి. ఎవరు కూడా ఈ విధంగా రహస్యంగా జొరబడకుండా మనము జాగ్రత్త పడాలి. See Acts chapter 20 అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము verse 17 onwards. 17వ వచనం నుంచి చూసినట్లయితే, From Miletus he sent to Ephesus and called to him the elders of the church. అతడు మిలేతు నుండి ఎఫెస్సునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. Here there is a place called Miletus. While Paul has come there, and then Ephesus is a little distance away. He is calling the elders from the church in Ephesus to come and meet him there. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం మిలేత్ అనే ప్రదేశం ఒకటి ఉంది. ఎఫెస్ అనే ప్రాంతం కొంచెం మిలేతుకు దూరంగా ఉంది. పౌలు ఎఫెస్లో ఉన్న వారిని ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాడు. And when they had come to him, verse 18, he said to them, "You yourselves know from the first day that I set foot in Asia, how I was with you the whole time." 18లో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకొంటినో మీరు ఎరుగుదురు. So this is the place, Asia is actually Turkey. ఇక్కడ ఆసియా అని రాయబడిన ప్రాంతము టర్కీ ప్రాంతం. So he came there and he lived with them. అక్కడికి పౌలు వచ్చి వారి మధ్య నివసించాడు. Actually, I also feel, like coming and going like this, I don't know how much the use will be. నేను కూడా అనుకున్నాను, ఇక్కడ నెల్లూరు ఇంత దూరం వచ్చి వెళ్ళడం అనేది ఎంత ఉపయోగకరంగా ఉంటుందనేది నేను ఆలోచించాను. See, some time ago there was some problem in Madurai. కొన్ని రోజుల క్రితం మదురైలో ఒక సమస్య ఏర్పడింది. So Brother Victor, who was in Tirukattupalli, he shifted his house to Madurai. అయితే విక్టర్ బ్రదర్, ఈ తిరుకట్టుపల్లిలో ఉండే విక్టర్ బ్రదర్ ఈ మదురైలో ఈ సమస్యగా ఉండిన దాన్ని బట్టి తన ఇల్లునే మదురైకి మార్చుకున్నారు. So like Paul, he came to Ephesus and he was with Aquila, Priscilla and the team of people. They were there for 3 years. పౌలు వలె తను కూడా పౌలు అకిలా ప్రిస్కిల్లా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మధ్య 3 సంవత్సరాలు వారితో కూడా ఉన్నాడు. And in verse 19 he says, I was serving the Lord with all humility and with tears, with trials which came upon me through the plots of the Jews. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు సంపూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. So really, if the church has to be built, it has to be built with humility and with tears. ఒకవేళ నిజంగా సంఘం కట్టబడాలి అని అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని అంటే అది దీనత్వం వలన కన్నీళ్ళ వలన అది సాధ్యమవుతుంది. Because very easily people want to control the church. ఎందుకు అని అంటే చాలా తేలిగ్గా సులభమైన రీతిలో అనేకులు సంఘాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవాలని వాళ్ళు నియంత్రించాలని కోరుకుంటారు. The church which Jesus Christ is building will have servants who are helping the church, or shepherds who are shepherding the church. అయితే యేసుక్రీస్తు కట్టే సంఘం ఏ విధంగా ఉంటుందనంటే అక్కడ సేవకులు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళు కలిసి పనిచేసి సహాయపడతారు సంఘం కట్టబడేదానికి. No trace of pride. మీరు గర్వపు ఆనవాలు కూడా మీరు కనుగొనలేరు. Yeah, Paul says, Ephesians 20 verse 19, serving the Lord with all humility. అయితే పౌలు ఎఫెసీయులకు చెప్పినట్లు ఏ విధంగా మనం దేవుని సేవించాలంటే సమస్తమైన దీనత్వంతోను వినయంతోను సేవించాలి. So in Luke chapter 12:22, లూకా సువార్త 12:22, Luke 22 verse 24 onwards, 22:24 onwards. లూకా సువార్త 22:24 నుంచి, And there arose also a dispute among them as to which one of them was regarded to be the greatest. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా, So among the disciples, they started discussing who will be the greatest. శిష్యుల్లో వారి మధ్యనే ఒక వివాదం పుట్టింది, మనలో ఎవరు గొప్పవాడు అని వాళ్ళు వాదనలు పెట్టుకున్నారు. These are people who had left everything and followed the Lord. శిష్యులు ఎవరు? వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన వారు. But now here, the Lord is telling them in verse 25.
అయితే ఇక్కడ ప్రభు వారితో ఈ విధంగా బదులిస్తున్నాడు. And he said to them, the kings of the Gentiles lord it over them, and those who have authority over them are called benefactors. అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. So there are people who want to lord it over them. The way they command, the way they treat them is like, I am superior, you're my inferior. అయితే కొందరు ప్రభుత్వం చేయాలని, అధికారం చూపించాలని కొంతమంది కోరుకుంటారు. వారు ఏ విధంగా ఉంటారని అంటే, నేను పైన నువ్వు కిందన, కాబట్టి నువ్వు నా మాటలు అనుసరించి జీవించాలి అన్నట్టు అటువంటి స్వభావం కలిగి ఉంటారు. Or they will call benefactors. లేదు అని అంటే వారు ఏదైనా మేలు పొందుకునేలాగా. So I am trying to rule over people by trying to give them some benefits. నేను కొంతమంది మీద నేను ఏలుబడి చేయాలని అంటే వాళ్ళకు కొంత మేలు చేసి నేను వాళ్ళని ఏలుబడి చేయొచ్చు. So I am not telling you are inferior to me. I need your support, so I am going to give you some benefits. నేనేదో నీకన్నా చిన్నవాడిని చెప్పుకోనేలా నేను ఉండట్లేదు, కానీ నేను నీ మీద ప్రభుత్వం చేయాలి కాబట్టి నేను నీకు మేలు చేస్తా. So Jesus Christ is saying, let not the church be built like this at all. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, దయచేసి సంఘం ఈ విధంగా కట్టబడకూడదు, కట్టబడినివ్వకండి. It is not this way, verse 26. It is not this way with you, but one who is greatest among you must become like the youngest, and the leader like the servant. మీరైతే అలాగు ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. So here we are seeing the spirit of Christ in the church, which is being built by the Lord. ఇక్కడ మనము దేవుని యొక్క సంఘంలో, దేవుడు కట్టే సంఘంలో ఆయన యొక్క ఆత్మ ఏ విధంగా పనిచేస్తుందో మనం గమనిస్తున్నాం. In 1 Peter chapter 5, మొదటి పేతురు 5వ అధ్యాయంలో 1 Peter chapter 5 verse 1 onwards, మొదటి పేతురు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, therefore I exhort the elders among you as your fellow elder and witnesses of the sufferings of Christ, and a partaker also of the glory that is to be revealed. Shepherd the flock of God among you, exercising oversight not under compulsion but voluntarily, according to the will of God, not for sordid gain but with eagerness, nor yet as lording it over those allotted to your charge, but proving to be examples to the flock. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడును నైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువైనట్టుండక మందుకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షం మందుకు మాదిరులుగా ఉండుడి. See, please look at this passage and what Jesus Christ told earlier in Luke chapter 22. కనుక మీరు ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగాలను మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఆ మాటల్ని పోల్చి చూడండి. See, the way I look at it is that the Lord wants to build his church. నేను ఏ విధంగా చూస్తున్నానంటే, ప్రభు తన సంఘాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. And he wants to build the church with families. ఆయన కుటుంబాల ద్వారా ఆ సంఘాలని కట్టాలని ఆశపడుతున్నాడు. The husband and wife should be like the elders in a church. భార్య భర్తలు అనే వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే, వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండాలి. For their family, they are the elders. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళే పెద్దలు. Can the husband and the wife love each other? భార్య భర్త అనే వాళ్ళు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండగలుగుతున్నారా? And can they respect each other? ఒకరినొకరు గౌరవంగా మర్యాదగా చూసుకోగలుగుతున్నారా? Can they be like the servants, like here, like the servants for one another? మరి సహ పనివారుగా, పరిచారకులుగా ఒకళ్ళు వాళ్ళు అటువంటి విధంగా జీవిస్తున్నారా? Can you build a family like that? అటువంటి కుటుంబాన్ని మీరు కట్టగలరా? Or are you having a family where you want to lord it over your husband, lord it over your wife? లేదంటే ఇటువంటి కుటుంబంగా భర్త భార్య పైన అధికారం చెలాయించడం, లేదా భార్య భర్త పైన అధికారం చెలాయించే విధంగా అటువంటి విధంగా మీరు కుటుంబాన్ని కట్టాలని ఆశపడుతున్నారా? Or benefactor, I want some benefit from my wife, I want some benefit from my husband, so I will
do something for them for that. లేదంటే ఏదో మేలు కొరకు నా భార్య నుంచి నాకు ఏదో మేలు కావాలి కనుక నేను తనకి పరిచారకునిగా ఒక సేవ చేస్తాను, లేదా నా భర్త నుంచి నాకు ఏదో మేలు కావాలి కనుక నేను తనకు సహకరిస్తాను అనే అటువంటి ఉద్దేశంతో మీరు ఉన్నారా? The Lord wants families like this. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇటువంటి కుటుంబాలు కావాలి. He wants families where he can bring them together and build into one church. ఇటువంటి కుటుంబాలని ఆయన సమకూర్చి తన సంఘాన్ని కట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. If there may be some individuals whom the Lord builds into the church. బహుశా కొంతమంది వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు కుటుంబంగా కాకపోయినా వేరుగా వచ్చే వాళ్ళ ద్వారా కూడా ఆయన సంఘాన్ని కట్టొచ్చు. They may have a solid grip on Christian life. They may desire for a godly life. వాళ్ళకు క్రైస్తవ జీవితంలో గట్టి పట్టు ఉండొచ్చు. వాళ్ళు నిజంగా ఒక దైవికమైన జీవితం జీవించాలని ఒక వాంఛ కలిగి ఉండొచ్చు. But they are rejected by their families. బహుశా వాళ్ళ కుటుంబం ద్వారా వాళ్ళు వెలివేయబడి ఉండొచ్చు. Yeah, the husband and the children have rejected the wife, but the wife wants to be a part of the church. She is coming to the church. బహుశా భార్య తన భర్త ద్వారా పిల్లల ద్వారా తిరస్కరించబడి ఉండొచ్చు, కానీ ఆ భార్య సంఘానికి ఎంతో నిబద్ధతతో తను వస్తూ ఉండొచ్చు. Or the husband wants to follow the Lord, and the wife and the children, they don't want to follow the Lord, but this man is really wanting to follow the Lord, and the Lord builds him into the church. లేదంటే ఒక భర్త తన భార్య పిల్లలకి ఇష్టం లేకపోయినా తను ఎంతో దైవికమైన జీవితం జీవించాలి, దేవుని కొరకు నేను దేవుని కట్టే సంఘంలో నేను పాలిభాగస్తుడై ఉండాలని కోరుకొని ఉండొచ్చు. అటువంటి వ్యక్తి దేవుని కట్టే సంఘంలో భాగంగా ఉండొచ్చు. But this is very few in number compared to the number of families. అయితే ఇటువంటి వారు ఈ కుటుంబాలతో పోల్చుకుంటే చాలా కొద్దిగా ఉంటారు. Can the Lord look into our families and say that this family, I can see how God's love and his care, concern, everything can be reflected in this family. ప్రభువు మీ కుటుంబాన్ని చూసి ఈ విధంగా చెప్పగలడా, నిజంగా వీళ్ళు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు, ఒకరి ఎడల ఒకరు కర్షణ కలిగి ఉన్నారు, నిజంగా వీరిని ఉపయోగించుకొని నేను నా సంఘాన్ని కట్టగలను అని దేవుడు మీ కుటుంబాన్ని చూసి చెప్పగలడా? There are a lot of disagreements. అవును, ఎన్నో భేదాలు ఉండొచ్చు. But still, are they loving the Lord and being united? కానీ వాళ్ళు దేవుని ప్రేమించగలుగుతున్నారా? వాళ్ళు ఐక్యంగా కలిసి జీవించగలుగుతున్నారా? So then 1 Peter chapter 5 verse 2, ఆ తర్వాత 1 పేతురు 5:2, shepherd the flock among you. 1 Peter chapter 5 verse 2, shepherd the flock among you. మీరు ఏ విధంగా మీరు మందని కాయాలి అని అంటే, exercising oversight, not under compulsion, but voluntarily, according to the will of God, not for sordid gain, but with eagerness, nor yet as lording it over them, those allotted to your charge, but proving to be examples to the flock. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. Can you see the importance of the flock of God? మీరు దేవుని యొక్క మంద యొక్క ముఖ్యత్వాన్ని మీరు చూడగలుగుతున్నారా? How much Peter is talking about, so much of concern he has for the flock of God. మరి దేవుని యొక్క మందను గురించి తను ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంతో అక్కర కలిగి ఉన్నాడు. Do you have that concern for your family? మీకు అటువంటి బాధ్యత, అటువంటి అక్కర మీ కుటుంబాల మీద ఉందా? Is your family, you're looking at it as the flock of God? మీ కుటుంబాన్ని మీరు ఈ విధంగా చూస్తున్నారా? దేవుని యొక్క మంద అని చెప్పి మీరు చూడగలుగుతున్నారా? Are you exercising oversight by compulsion? మీరు ఏదో బలిమి చేత మీరు దాన్ని పై విచారణ చేస్తున్నారా? Oh, I have to look after my family. నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి. No, not like that. లేదు, ఆ విధంగా కాదు. This is the flock of God. ఇది దేవుని యొక్క మంద. And I'm going to look not for any sordid gain.
నేనేదో లాభాపేక్షతో కాదు, but with eagerness. నేను ఎంతో సిద్ధ మనస్సుతో, Not, that lording it over, ఏదో ప్రభుత్వం చేసే ఆలోచనతో కాదు, but I'm going to be an example. కానీ నేను ఒక మాదిరిగా నేను ఉండాలి. If you can, if your children can see you reading the Bible, praying, and being an example, that is a much great value. ఒకవేళ మీ పిల్లలు మీరు దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని చూస్తే ఆ మాదిరి అనేది ఎంతో విలువైనది. So Brother Zach, one of Brother Zach's sons, he said that he got up maybe around in the middle of the night. He was going to the restroom and he saw his father, Brother Zach, with the Bible open, and he was meditating on the word of God. మరి జాక్ బ్రదర్ పిల్లల్లో ఒక అతను అర్ధరాత్రి సమయంలో లేచి ఆయన రెస్ట్ రూమ్కి పోయేటప్పుడు తను ఏం చూశాడనంటే తన తండ్రి దేవుని వాక్యాన్ని చదవడం ఆ పిల్లవాడు చూశాడు. So you have to be examples for the flock. కనుక ఈ మందకు మాదిరిగా మీరు ఉండాలి. The husband and the wife, they should follow the Lord like this. భార్య భర్త ప్రభువుని ఈ విధంగా మీరు వెంబడించాలి. Acts 20 verse 28. అపోస్తల కార్యములు 20:28. Be on guard for yourself and for all the flock among which the Holy Spirit has made you overseers to shepherd the church of God which he has purchased with his own blood. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. So in your family, మీ కుటుంబంలో look at the flock ఆ మందను మీరు కావలి కాయాలి. and be on guard for yourselves. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. దాన్ని బట్టి all the worldly influences will come and try to draw you away from the Lord. ఎందుకంటే ఈ లోకంలో ఉండే అనేకమైన విషయాలు వచ్చి మీ పిల్లల్ని మీ ఇంటి వారిని దేవుని నుంచి వేరు చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాయి. Verse 29. 29వ వచనం. I know that after my departure savage wolves will come in among you, not sparing the flock. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. So here Paul is telling about, after I go away, the savage wolves will come. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలో ఎటువంటి క్రూరమైన తోడేలు వస్తాయి. That means, when he was there, he was keeping, alert, to make sure that no savage wolf could get inside. దాని ద్వారా పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే, నేను మీ మధ్య ఉన్నంత వరకు ఇటువంటి తోడేళ్ళు రాకుండా నేను జాగ్రత్త వహించాను. So in verse 28, it says, be on guard for yourselves and for all the flock. అందుచేతనే 28వ వచనంలో చెప్తున్నాడు, be on guard for yourselves and all the flock. కాబట్టి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ అందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. Be on guard for yourselves and for all the flock. జాగ్రత్తగా ఉండండి మీ మట్టుకు అలాగే మంద నిమిత్తము. So if we are really seeking to have that solid grip on Christian life and all the 4 experiences, then we'll be on guard. కనుక మీరైతే నిజంగా ఈ క్రైస్తవ జీవితంలో గట్టి పట్టు కలిగి ఉండడానికి ఈ 6 విషయాలు, ఆ 4 అనుభవాలు మీరు కలిగి ఉంటే అప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు. So in verse 30, and from among your own selves men will arise speaking perverse things to draw away the disciples after them. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. Therefore, verse 31, be on the alert, remembering that day and night and day for a period of 3 years I did not cease to admonish each one with tears. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. So here it says be alert, on the alert. కాబట్టి మీరు మెలకువగా ఉండండి అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. So this is the important thing if you want to see the Lord building the church in our midst. కాబట్టి ప్రభు మన మధ్యలో తన సంఘం కట్టాలి అని అంటే ఈ మెలకువగా ఉండడం అనేది చాలా ముఖ్యం.
We have to be alert all the time. మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. And we have to make sure that the wall of separation is there between us and the world. మనం ఎప్పుడు కూడా ఈ లోకాన్ని సంఘాన్ని వేరు చేసే ఆ మధ్య కూడా బలంగా ఎత్తుగా ఉందా లేదా అని చూసుకోవాలి. And there is the word of, the warning will keep on coming to us. ఆ ఒక హెచ్చరిక మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. So I wanted to show something more about the Apostle Paul, Acts chapter 20, verse 32 to 35. అయితే నేను ఇంకా చాలా ముఖ్యమైన విషయం అపోస్తులైన పౌలు గురించి అపోస్తుల కార్యం 20:32 నుంచి నేను చూపించాలనుకుంటున్నాను 35 వరకు. And now I commend you to God and to the word of His grace, which is able to build you up and to give you an inheritance among all those who are sanctified. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. So verse 32, just look at that. Paul is praying and saying that I am commending you to God and to the word of His grace. ఇక్కడ పౌలు యొక్క మాటలు మీరు గమనించండి. ఇదిగో ఇప్పుడు దేవునికి నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను, మిమ్మల్ని క్షేమాభివృద్ధి కలుగజేయడానికి పరిశుద్ధపరచడానికి. And commend you to God and to the word of His grace, which is able to build you up and to give you an inheritance among all those who are sanctified. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. మరి దీని కొరకు నేను మిమ్మల్ని దేవునికి అప్పగిస్తున్నాను. Can you see that God's word and His grace will build us up and give us an inheritance in the church? అయితే మీరు ఇక్కడ చూడగలుగుతున్నారా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కృప మనల్ని కుటుంబంగా కుటుంబాలుగా ఆయన సంఘం కట్టేదానికి ప్రోత్సహిస్తుందని మీరు చూడగలుగుతున్నారా? See, it says here inheritance among those who are sanctified. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు. Inheritance everyone will know. స్వాస్థ్యం అనేది, your father died, his inheritance you will get. మీ తండ్రి గారు చనిపోతే ఆయన స్వాస్థ్యం, ఆయన ఆస్తి అంతా మీకు వస్తుంది. So here it is talking about an inheritance among the saints. అయితే ఇక్కడ పరిశుద్ధులలో స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Can you see in the church there is some riches which you can inherit? మీరు ఈ విధంగా చూడగలుగుతున్నారా? సంఘంలో కొన్ని ఆస్తులు ఉన్నాయి, అవి మీరు పొందుకోగలిగే ఆ ఆస్తులు అవి మీరు చూడగలుగుతున్నారా? స్వాస్థ్యం. If you have spiritual eyes to see what the Lord is doing among you, you'll be able to see that riches. మీకు గనక ఆత్మీయ కన్నులు ఉంటే దేవుడు మన మధ్య ఏ విధంగా పని చేస్తున్నాడు, ఆయన ఇచ్చే ఆ సంపదను మీరు చూడగలుగుతారు, మీరు పొందుకోగలుగుతారు. Initially we didn't see like that. అయితే ఒకప్పుడు మనం అవన్నీ చూడలేని వారుగా ఉన్నాము. But over the years, when the Lord is doing the work among us, we can see that this place is becoming such a rich place, better than the house of Ambani or house of Adani or whatever it is. This place is becoming very rich. అయితే సంవత్సరములు గడిచే కొలది దేవుడు మనకి అనుగ్రహిస్తున్న ఆ చూపును బట్టి మనం చూడగలుగుతున్నామా, ఈ యొక్క స్థలం అనేది ఒక అంబానీ అటువంటి ధనికుల కంటే ఒక మేలైన ఒక గొప్ప స్థలంగా దేవుడు దీన్ని చేస్తున్నాడని మీరు చూడగలుగుతున్నారా? If you can really patiently persevere, then the Lord will build His church and you will be able to see how rich each one of you is and how much you can help one another, and how God is being made rich because of you. All those riches are there. మీరు గనక ఓర్పుతో ప్రయాసపడినట్లయితే మీరు చూడగలుగుతారు దేవుడు ఎంత మీకు మీ ఎడల కటాక్షం కలిగి ఉన్నాడు, ఆయన ఎంత ఆ సంపదను మీకు అనుగ్రహిస్తున్నాడు, మీరెంత పోషించబడ్డారు అనేది మీరు చూడగలుగుతారు. So when we come together in Tirumala and Tambaram, కనుక మేము తిరుమల వాయిల్లోను తామరంలోను మేము కూడుకున్నప్పుడు, and every week is like one celebration for us. కనుక ప్రతి వారము మాకు ఒక వేడుక, మేము సంతోషించే ఒక వేడుకలా ఉంటుంది. So people say you don't celebrate Christmas, you don't celebrate Easter. ఎందుకంటే జనులు ఎంతోమంది చెప్తారు మీరు క్రిస్మస్ జరుపుకోరు, మీరు ఈస్టర్ జరుపుకోరు. I say every week we are celebrating. నేను చెప్తాను వాళ్ళకి, మా ప్రతి వారం మేము జరుపుకుంటున్నాం.
Really, the children are so happy. నిజంగా పిల్లలు ఎంతో సంతోషిస్తారు. Everyone wants to come to the church on Sunday because they are all seeing their friends and playing Sunday class. Everything is there. పిల్లలందరికీ ఆదివారం చర్చికి రావడం అనేది చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ని కలుసుకుంటారు, వాళ్ళ సండే స్కూల్లో పాల్గొంటారు, కలిసి ఆడుకుంటారు. వాళ్ళకి అది ఎంతో సంతోషకరమైన విషయం. Yeah, because the Lord has fulfilled this verse 32 in us. ఎందుచేతనంటే ప్రభువు ఈ 32వ వచనాన్ని మా మధ్య నెరవేర్చాడు కాబట్టి. And now I commend you to God and to the word of His grace, which is able to build you up and to give you the inheritance among all those who are sanctified. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. Do you know how it came about? ఇది ఏ విధంగా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు? That came about because of this one man, Paul. ఇదంతా ఈ ఒక్క వ్యక్తి పౌలు ద్వారా సాధ్యమైంది. And do you know how he lived? అయితే పౌలు ఏ విధంగా జీవించాడో మీకు తెలుసా? That is the way, it is explained in verse 33, 34, 35. ఏ విధంగా జీవించాడు అనే దాని గురించి 33, 34, 35 వచనాలు మాట్లాడతాయి. I have coveted no one's silver or gold or clothes. ఎవని వెండైనను బంగారమైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. You yourselves know that these hands minister to my own needs and to the men who are with me. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. In everything I showed you that by working hard in this manner you must help the weak and remember the words of the Lord Jesus, that He Himself said, it is more blessed to give than to receive. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను రక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. I believe, it's the Lord's mercy that, we are having the church in Tirumala and Tambaram. నేనైతే కేవలం దేవుని యొక్క కృపా కనికరము మాకు తిరుమలవాయిలో కానీ తామ్రంలో కానీ సంఘంలో కలిగి ఉండడం. It's not only there, in so many other places, smaller places also there are churches there. కేవలము ఆ 2 చోట్ల మాత్రమే కాదు, చాలా చిన్న ప్రాంతాల్లో కూడా అనేకమైన ప్రాంతాల్లో దేవుడు మాకు సంఘాలు అనుగ్రహించాడు. 10 families, you can have a glorious church. 10 కుటుంబాలు ఉంటే ఒక మహిమకరమైన సంఘంగా మనం ఉండొచ్చు. If the people can have that spirit that, we will not lord it over, but we will be servants. ఇటువంటి స్వభావం కలిగి ఉండాలనంటే అక్కడ ఆ 10 కుటుంబాలు మేము ఎవరి మీద ప్రభుత్వం చేయము, మేము సహపనివారము, ఒకరికొకరు పరిచారకులము అనే ఒక అటువంటి మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా అక్కడ దేవుడు తన సంఘాన్ని we'll have no smell of the world coming into us. మరి లోకం యొక్క వాసన కూడా సంఘంలోని మనం చూడలేము. Any pride in our job or family, caste, anything like, no smell should be there. మన యొక్క ఉద్యోగంను బట్టి కానీ మన యొక్క కులం బట్టి కానీ వాటి గురించి గర్వించే ఆ వాసన, లోకంలో మన స్థానాన్ని బట్టి ఆ వాసన కూడా మన మధ్యన ఉండకూడదు. No pride in our wealth. మనకున్న సంపదను బట్టో ధనాన్ని బట్టో దాని గురించిన గర్వము ఉండకూడదు. No smell of pride in our possessions. మనం కలిగిన ఆస్తుల్లో సంబంధించిన గర్వము, దాని యొక్క వాసన కూడా మన మధ్యలో ఉండకూడదు. May the Lord find people, families like this, who are willing to become one like that. ఈ విధంగా కుటుంబంగా కట్టబడే వారిని దేవుడు కనుగొనును గాక. Where the husband and wife, they are not interested in their job, they are not interested in the relatives, not have a name, but to make sure that they become one and they are able to build the church, their family into one church. ఏ విధంగా అయితే ఈ భార్యాభర్తలు వాళ్ళ కలిగిన వాటి యందు కాకుండా వాళ్ళ బంధువుల మధ్య వాళ్ళు ఏమనుకుంటారనే దాని మధ్యలో వాటి గురించి కాకుండా వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా ఏకత్వం కలిగి సహపనివారుగా పరిచారకులుగా ఉన్నప్పుడు కుటుంబంగా మీరు కట్టబడుగుతారు. అక్కడ దేవుడు తన సంఘాన్ని కట్టగలుగుతాడు. That personal devotion and relationship with the Lord Jesus Christ.
వ్యక్తిగతంగా దేవునితో ఒక సంబంధం కలిగి ఉండడం. not with anything of this world, but just the Lord. ఈ లోకం సంబంధించింది ఏది కలిగి ఉండడం కాదు, కేవలం దేవుని కలిగి ఉండడం. If the Lord can see that, then the Lord will build the church. ప్రభువు దాన్ని మీలో చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు సంఘాన్ని కట్టగలుగుతాడు. As I keep saying, we are all not perfect, నేను ఎప్పుడు చెప్పే విధంగా మనం సంపూర్ణం కాము, but the Lord is looking at the heart, కానీ ప్రభువు మన హృదయాన్ని చూస్తున్నాడు. whether He can commit Himself. తన్ను తాను అప్పగించుకోవడానికి. May the Lord help us. నిజంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.